సో మ్యాథ్స్ స్పీడ్ మనకి ఇంప్రూవ్ కావాలంటే టేబుల్స్ ఎలా చదవాలో చూద్దాం చూడండి. సో ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇంత ప్రీవియస్గా ఎలా చదివేవాళ్ళం, 17 కోట్ల 17, 17 34, 17 మూడు 51 ఇలా చదివేవాళ్ళం కదా. సో అలాగంటే ఇలా రాసుకోండి. మీరు ఇలా రాసుకుంటే 17, 34, 51, 68, 85, 102, 119, 136, 153, 170 ఇలా మీరు ఒక షీట్ లో రాసుకొని పెట్టుకోండి ప్రతి టేబుల్. ఇలా మనం చూడగానే అర్థమైపోవాలి. కళ్ళు మూసుకుంటే 17 టేబుల్ 51 వస్తుంది అలా తెలియాలి ఫస్ట్. ఎందుకంటే మనం డివైడ్ చేసేటప్పుడు ఇది చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఇంకొంచెం డెప్త్గా ఉంటే ఒక్కసారి చూడండి, ఇది ఎంత 17 మూల 51, 17 మూల 51 అన్నప్పుడు 17 ఆరులో చెప్పాలనుకో మీరు సింపుల్ గా దీన్ని డబల్ చెప్పొచ్చు కదా. ఇది 17 మూల 51 అన్నప్పుడు 6 టైమ్స్ అంటే దీనికి డబల్ చేస్తే మనకి తెలిసిపోతుంది. ఓకే, ఎంత మనకి దీన్ని డబల్ చేస్తే ఎంత 102. ఓకే, సో 17 ఆరులో 102 తెలిసిపోయింది కదా. ఇలా సింపుల్ ఏంటంటే డబల్ చేస్తే మనకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు 17 నుంచి 170 అంటే 10 టైమ్స్ మనం టేబుల్స్ నేర్చుకుంటాం కదా, 10 వరకు 17 10s వరకు నేర్చుకోగలిగితే మనం 20s వరకు కూడా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి 70 9s ఎంత 153నా. ఇప్పుడు 9 వచ్చింది కదా, 18 అంటే 153కి డబుల్ 306. చూడండి ఎంత ఈజీగా చెప్తున్నాం మనం. సో అందుకే ఇవి మీకు కనపడాలి. మీకు 153 కనపడింది అనుకో, మీకు ఎక్కడైనా 306 కనపడితే మనకు చెప్పొచ్చు 17 టేబుల్ 153 ఇది. మీరు చదివేటప్పుడు కూడా ఒకసారి డబల్ చేసుకోండి వీటిని 153 ఇలా. సో ఇప్పుడు 136 ఉంది, 136 ఏంటిది 8 టైమ్స్ కదా, 17 8 టైమ్స్, 17 4 టైమ్స్ ఎంత 68, 68 కి డబుల్ 136. ఇప్పుడు ఒకవేళ 16 టైమ్స్ అనుకోవాలనుకో మనకేమైంది 13 కి డబుల్ 26, 6 కి డబుల్ 12, 272. ఓకే, సో అలా మనకి ఇమీడియట్ గా మైండ్ లో తెలిసిపోతుంది. ఇప్పుడు 136 272 ఈ డబుల్ చేయడం కూడా మన మైండ్ లో ఉండాలంటే, అంటే ఒక నెంబర్ చూడగానే మనకి దాని డబుల్ తెలిసిపోవాలి, మనకి దాని హాఫ్ డబల్. ఇది కూడా కొంచెం ఫోకస్ చేయండి. మనకి జనరల్ గా నెంబర్స్ కనపడుతుంటాయి పైన, బైక్ నెంబర్స్ అవి చూసినప్పుడు మన మైండ్ లో ఫస్ట్ విజువలైజేషన్ ఏంటి, డబుల్ చేయడం, 7 మల్టిపుల్ 9 మల్టిపుల్ అని జనరల్ గా అట్లే చేసేవాడిని. సో అది వచ్చేస్తాం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి వచ్చిన తర్వాత. మ్యాథ్స్ లో మనకు ఒక నెంబర్ కనపడగానే అది తెలిసిపోతుంటే ఓకే ఇది 9 తో డివైడ్ అవుతుంది, 11 తో డివైడ్ అవుతుంది. సో ఇలాంటి ఆపరేషన్స్ అని చేస్తుండాలి. హాఫ్ చేయడం, డబుల్ చేయడం, మనకి నెంబర్ కనపడితే అవి నేర్చుకుంటే ఏంటంటే మనకి స్పీడ్ గా మనం ఎగ్జామ్ లో చేయగలుగుతాం మనం కొన్ని. సో నెక్స్ట్ ఇంకా 19 కూడా సేమ్ అంతే. 19 కి 38, 3 టైమ్స్ 57 ఇవి మనకి చూడగానే మనకు తెలిసిపోవాలి. 76 ఇవి మనకు చూడగానే తెలిసిపోతే ఏంటంటే మనం ఇప్పుడు వేరే నెంబర్ చూసినప్పుడు కూడా మనకి ఇవి ఇందులో ఏమైనా ఉంటే కనిపిస్తాయి అన్నట్టు మనకి టేబుల్లో. ఇక్కడ 152 ఉంది, 152 కి డబల్ ఎంత మనకి 304. 304 ఎక్కడ కనపడ్డా మనకి 19 టేబుల్లో పోద్దని తెలుసు కదా. 152 304 304 హాఫ్ 152. ఓకే, సో ఇలా 19 8 సార్ 152 ఇలా మనకి తెలిసిపోతుంది అన్నట్టు. అంటే మీరు టేబుల్స్ రాసుకునేటప్పుడు ఇలా రాసుకోండి. ఒక టేబుల్ లాంటిది ఏదైనా ఉంటే నేను వీలుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను ఇది నా దగ్గర ఉంటే. ఓకే, సో లేకపోతే రాసే అప్డేట్ చేస్తాను. ఇలా నేర్చుకోండి మీరు ప్రతి టేబుల్ ఇలా నేర్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు చూడండి 99 171 అంటే 18 టైమ్స్ కనుక్కోమన్నారు అనుకో మనకి ఏమొస్తుంది 342. 17 కి డబల్ 34, 1 కి డబల్ 2, 342 కనపడితే మనకి ఏంటిది 18 టైమ్స్ అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా నేర్చుకున్నారు అనుకోండి మీకు ఈ టేబుల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఎగ్జామ్ లో స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. డివిజన్స్ ఇంప్రూవ్ అయితే మల్టిప్లికేషన్స్ ఇంప్రూవ్. ఓకేనా, సో థ్యాంక్ యూ.